మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలుగు సినిమా పరిశ్రమలో గొప్ప నటులు కొన్ని వందల మంది మనకి తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి బాటలు వేసి వెళ్ళారు. అలాంటి వారిలో విజయ నిర్మల గారి ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దర్శకురాలుగా, హీరోయిన్‌గా ఆమె చేసిన సినిమాలు గానీ, గిన్నిస్ వరల్డ్ బుక్కే ఆమె పేరిట రికార్డ్ ఉంది. సో, మరోవైపు వాణిశ్రీ గారు, ఆమె ఎంత గొప్ప హీరోయినో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆమె చేసిన సినిమాలు సిల్వర్ జూబ్లీలు పైగా ఆడి గొప్ప స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే విజయ నిర్మల గారి మధ్య, వాణిశ్రీ గారి మధ్య ఒక కోల్డ్ వార్ చాలా సంవత్సరాలు నడిచింది. అయితే ఈ కోల్డ్ వార్‌కి కారణం ఏంటి? కృష్ణ గారు వాణిశ్రీ గారితో ఎక్కువ సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటి? ఇలాంటి విషయాలన్నీ మనకు తెలియజేయడానికి సీనియర్ డైరెక్టర్ జయకుమార్ గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. ఆయన్ని అడిగి అసలు ఈ కోల్డ్ వార్ ఏంటి? దీని వెనక ఏం జరిగింది? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఈరోజు నా దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది. ఇది కోల్డ్ వార్ కాదండి. ఆ! కూల్ వార్. కూల్ వార్. దేర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ కోల్డ్ వార్ ఆ! అండ్ కూల్ వార్. ఆ! అంటే కూల్ వార్ అంటే చక్కగా ఐస్ వాటర్ తాగినట్టు ఉంటుంది. ఆ! కోల్డ్ వార్ అంటే ఐస్ గడ్డలలాగా ఆ! ఉంటుంది. అయితే చాలా అసలు సున్నితంగా జరిగిన సున్నితంగానే ఆ! సున్నితంగానే ఉంటుంది. హ్మ్. కొంచెం తెరిస్తే కొంచెం గంభీరంగా ఉంటుంది. అదే సార్, నా డౌట్ కూడా ఏందంటే ఇద్దరు లెజెండరీ పర్సన్స్. విజయ ఆ! నిర్మల గారంటే అది మామూలు విషయం కాదు. వాణిశ్రీ గారంటే మామూలు హీరోయిన్ కాదు. సో, అవునవునవును. అసలు వీళ్ళిద్దరి మధ్య ఆ గ్యాప్ ఎందుకొచ్చింది? ఏంటంటే అండి, మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభలు సాహిత్యం మీద జరపాలనేటటువంటి ఒక చర్చ వచ్చిందండి. హ్మ్. సో, తెలుగు మహాసభలు అందులో గుమ్మడి గారు, జగ్గి గారు వీళ్ళందరూ సాహిత్యం మీద చాలా పట్టున్న వాళ్ళు. సార్. సో, సాహిత్యాభిమానులు. తర్వాత గుమ్మడి గారు పెద్ద రైటరు. హ్మ్. రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి ట్రాన్స్‌లేట్ చేశాడు ఆయన పద్యాల్లో. అబ్బో! పద్య కవిత్వం చేశాడు. సో, వీళ్ళందరూ కలిసి ప్రపంచ తెలుగు మహాసభలు చేద్దామని అనుకుని, హ్మ్. సో, ప్రపంచ మహాసభలు చేయాలంటే ఒక 3, 4 రోజులు చేయాలి. చేసి తర్వాత ప్రపంచంలో ఉండేటటువంటి తెలుగు కవులందరినీ ఇన్వైట్ చేయాలి. సార్. సో, వాళ్ళకి లాడ్జింగు, బోర్డింగు, వాళ్ళకి వసతి అవన్నీ ఏర్పాటు చేయాలి. హ్మ్. తర్వాత బుక్స్ అవన్నీ అరేంజ్ చేయాలి. దానికి ఫండ్స్ రైజ్ చేయాలి. సార్. ఆ ఫండ్స్ రైజ్ చేయటం కోసం అప్పుడేంటంటే ఆర్టిస్ట్ అసోసియేషన్ హ్మ్. ఉండేది హ్మ్. మెడ్రాస్‌లో. తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్. ఆ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుమ్మడి గారు. సార్. ఆఫీస్ ఏమో విజయ నిర్మల గారి ఇంట్లోనే ఉండేది. హ్మ్. సో, విజయ నిర్మల గారు కూడా సాహిత్యాభిమాని. హ్మ్. మంచి నవల్స్ గివల్స్ చదువుద్దావిడ సార్. చక్కగా. సార్. ఆ నవల్స్ చదివే మెయిన్ నేను అద్భుతమైన సినిమా తీసిందావిడ. అవును. సో, విజయ నిర్మల గారి ఇంట్లోనే ఆఫీసు. సార్. సో, వీళ్ళందరూ కూర్చొని ఫండ్స్ రైజ్ చేయటాని కోసం అని హ్మ్. ఆహ్, ఫండ్స్ రైజ్ చేయటానికి ఏంటంటే పబ్లిక్‌కి వెళ్ళాలి. పబ్లిక్‌కి వెళ్ళి అక్కడ ఏమన్నా చిన్న చిన్న స్కిట్స్, చిన్న చిన్న నాటికలు హ్మ్. వేసి అక్కడి నుంచి టికెట్స్ అమ్మి ఫండ్స్ కలెక్ట్ చేద్దాం కరెక్ట్. అనేటటువంటి ఆలోచన. ఆలోచన వచ్చిందండి. హ్మ్. ఆలోచన వచ్చేటప్పుడు సరే కొంతమంది నువ్వు ఈ క్యారెక్టర్ ఎయ్యాలి, నువ్వు ఈ క్యారెక్టర్ ఎయ్యాలి అది ఇది అని అనుకున్నారు. హ్మ్. అనుకుని రిహార్సల్ అన్నీ చేశారు. రిహార్సల్ అన్నీ చేసి ఆంధ్రదేశం మీదకి బయలుదేరారు. హ్మ్. బయలుదేరిన తర్వాత అందులో ముఖ్యంగా ఏంటంటే కాంచన గారేమో సరస్వతి వేషం. ఓకే. వాణిశ్రీ గారేమో లక్ష్మి వేషం. ఓకే. సో, వీళ్ళు గుంటూరు, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం అలాగ స్టేషన్స్ తిరిగారు. హ్మ్. ఒక ఆ స్కిట్‌లో ప్రత్యేకంగా ఆ స్కిట్ గురించే చెప్పుకోవాలి ఇక్కడ. ఆ హ్మ్. స్కిట్‌లో ఏంటంటే కాంచన సరస్వతి కదా! హ్మ్. లక్ష్మిగా దిగుతుంది వాణిశ్రీ. హ్మ్. ఏంటత్తా ఇట్టా దిగావు హ్మ్. అని అడిగింది లక్ష్మీదేవిని. లక్ష్మీదేవిని. ఆ! ఏం లేదు మంచివాడి సినిమా చూద్దామని ఆ! దిగాను ఆ! పైలోకం నుంచి అని అంటది. ఆ! అంటే మంచివాడు ఈ మంచివాడు నాగేశ్వరరావు గారి సినిమా కదా! అవును. సో, నాగేశ్వరరావు గారితో ఈవిడ మంచి సినిమాలు యాక్ట్ చేసింది కదా! హ్మ్. ఒక స్టేషన్‌లో అలా చెప్పింది. ఓకే. మరొక స్టేషన్‌లో ఆహ్, తర్వాత ఏదో విజయవాడొచ్చారు. హ్మ్. విజయవాడొచ్చిన తర్వాత విజయవాడ స్టేషన్‌లో మళ్ళా అది రిపీట్ చేస్తారు గదా! అదే స్కిట్. రిపీట్ చేస్తే ఏంటత్తా ఇట్లా దిగావు అనంటే, నేను 'ప్రేమనగర్' సినిమా చూద్దామని దిగాను ఓకే. అనంది. ఆ! తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత
విశాఖపట్నం వెళ్ళాను. హ్మ్. విశాఖపట్నం వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఇదే అడిగింది. "ఏంటత్తయ్య ఎట్ట దిగావు" అనంటే, "నేను పాత దేవదాసు సినిమా చూద్దామని దిగాను స్వర్గలోకం నుంచి" ఆ! అనంది. అది అంతా కండక్ట్ చేసేది మాత్రం కృష్ణ గారు, విజయ నిర్మల గారు ఆధ్వర్యం. హ్మ్. అప్పుడు పాత దేవసుకు టికెట్లు దొరకలేదు. అందుకోసం ఎన్టీ రామారావు గారి సినిమాకి టికెట్ తెమ్మని పంపించాను ఒకడిని, ఆ! మా అనుయాయుడిని అని చెప్పింది. అప్పుడు పాత దేవదాసు, కొత్త దేవదాసు ఇ ఆడుతున్నాయి. ఈ 2 వివాదం చాలా పెద్ద వివాదం గదా! ఆ! ఆ! అంటే అప్పుడు విజయ నిర్మల గారికి చాలా కోపం వచ్చింది. అంటే పాత దేవదాసు చూద్దామనొచ్చాను. పాత దేవదాసుకి టికెట్లు దొరకలేదు. అందుకోసం వేరే ఎన్టీ రామారావు గారి సినిమా టికెట్లు పంపించానని అన్నది గదా! అనేసరికి అంటే పాత దేవదాసు బాగా ఆడుతుంది. కొత్త దేవదాసు కొత్త దేవదాసు సరిగ్గా ఆడట్లేదు. హ్మ్. సో, ఆ టాపిక్ ఎందుకు తీసుకురావాలి హ్మ్. అని ఈవిడ చాలా హర్ట్ అయింది. విజయ నిర్మల గారు. విజయ నిర్మల గారు. హ్మ్. సో, టూర్ అంతా అయిపోయిందండి. హ్మ్. టూర్ అంతా అయిపోయిన తర్వాత మద్రాసు వెళ్లారు. సార్. డైరెక్టర్స్ యూనియన్ ఈవిడ ఇంట్లోనే కదా ఆఫీసు. అవును. అప్పుడు అందరిని పిలిపించి ఆవిడ మాట్లాడింది. సో, ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయటానికి ఏదో 'మంచివాడు' సినిమా చూడ్డానికొచ్చాను, 'ప్రేమనగర్' చూడ్డానికొచ్చాను. ఇట్స్ ఓకే. కానీ 'దేవదాసు'ని ఎందుకు తీసుకురావాలి? అందులో పాత దేవదాసు చూడ్డానికొచ్చాను అని ఆవిడ ఆ ఆ టాపిక్ ఎందుకు తీసుకురావాలి? ప్రత్యేకంగా. ప్రత్యేకంగా హ్మ్. అంటే ఆవిడ కావాలనే చేసిందిది. హ్మ్. కాబట్టి నేను చాలా హర్ట్ అయ్యాను. తర్వాత గుమ్మడి గారు యూనియన్ ప్రెసిడెంట్, ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్. హ్మ్. అప్పుడు గుమ్మడి గారి చేత చెప్పి, సో, దీన్ని డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి అని హ్మ్. లెటర్ రాసి సంజయ్ ఇవ్వమని పంపించారు. హ్మ్. ఆ లెటర్ తీసుకుంది ఆవిడ. వాణిశ్రీ గారు. వాణిశ్రీ గారు తీసుకున్నది. హ్మ్. వాణిశ్రీ గారు తీసుకొని, నేను అలవోకగా చెప్పానిది. హ్మ్. అంతేగాని నేను సంజయ్‌షి ఇవ్వాల్సినటువంటి ఇది ఏం లేదు. అది ఇదని ఆవిడ అనడం జరిగింది. అబ్బా! సో, విజయ నిర్మల గారు తక్కువదా? అప్పటికే మంచి డైరెక్టర్‌గా పేరుంది ఆవిడకి. అవును. మంచి ఆర్టిస్ట్‌గా పేరుంది. తర్వాత వాణిశ్రీ అప్పటికి ఓ ఓ ఒక దశాబ్దం పైన ఎళ్తా ఉంది అవును. హీరోయిన్‌గా. అవును. అదే సో, 2 ఇద్దరు వీళ్ళు గూడా ఇద్దరు పెద్ద లెజెండ్సే. అవును. ఇద్దరు తీసుకున్నారు. అప్పుడు జగ్గీ గారొచ్చి హ్మ్. వాళ్ళిద్దరిని సర్దుబాటు చేసి, ఆ ప్రాబ్లమ్ సద్దుమణిగేలాగా ఆయన టేకప్ చేసి, ఆ ప్రాబ్లమ్‌ని వారించాడాయన జగ్గీ గారు. ఆ సమయానికి. వారించారు. హ్మ్. అయితే సద్దుమణిగిపోయింది. హ్మ్. సద్దుమణిగిపోయినా సరే, లోపల లోపల ఉంటుంది గదా! హ్మ్. నా దేవదాసుని కించపరిచేటట్టు మాట్లాడిందని ఈవిడకుంటది. హ్మ్. ఆవిడకేంటంటే ఆహ్, నేను ఇంత హీరోయిన్‌ని నేను ఏదో అన్నాను అన్నంత మాత్రాన దాని మీద ఇంత యాక్షన్ తీసుకోవాలా? హ్మ్. ఆర్టిస్ట్ యూనియన్ నుంచి నాకు లెటర్ పంపించాలా? హ్మ్. అని ఆవిడ. తర్వాత కృష్ణ గారితో చెప్పింది విజయనిర్మల గారు. మీరు ఆవిడతో యాక్ట్ చేయటానికి వీల్లేదని. హ్మ్. సో, కృష్ణ గారు భార్య మాట విని ఆవిడతో గూడా యాక్ట్ చేయలేదు. హ్మ్. తర్వాత కృష్ణ గారికి వాణిశ్రీ గారికి కలిసిన సినిమాలే లేవు. అక్కడి నుంచా? అక్కడి నుంచి సినిమాలు లేవు. అబ్బా!